బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2004 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు ఏ మన్మోహన్ గారు, ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్ సైబరాబాద్. కోట్లు పోయినా సరే 80 లక్షలు 90 లక్షలు ఎంతో కొంత కట్టి ఉండి రికవర్ అవుతుంటుంది. కానీ ఇందులో ₹1 యాక్సిడెంట్గా రావడం, ఒకసారి కేసు గురించి. ఫస్ట్ ఏదో ఒక నెంబర్కి ఏపీకే వెళ్ళి పంపుతాం. అతను క్లిక్ చేయగానే అతనిలో ఉన్న వాట్సాప్ గ్రూప్ మొత్తం ఇతనికి ఫ్రాడ్ చేతికి వచ్చేసాను. ₹1 ఉంది, దానికే తెలుస్తుంది. అయితే వీళ్ళ ట్రాన్సాక్షన్లో రోజు క్రైమ్ అంటే ఇప్పుడు కేవలం బాస్ ఫ్రాడ్ ఒకటి జరుగుతుందా, ఇంకెప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ ఉందా, లేదు ట్రెండింగ్ క్రైమ్ ఏముంది? 5th క్లాస్లో ఉన్నప్పుడే యూనిఫామ్ వేసుకొని ఫోటో తీయడం జరిగింది. ఈ ఇన్స్పెక్టర్ లెవెల్లో అంటే లాండ్ ఆర్డర్ దించేస్తున్నప్పుడు మీకు మంచి గుర్తుండే కేసులు చెప్పండి. ఫాదర్ని, రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ ఉంటాడు, ఒక ఫాదర్ని జస్ట్ పెన్షన్ కోసము కొడుకు, కూతురు, తల్లి ఈ ముగ్గురు కలిసి తండ్రిని చంపేసి మొత్తం ముక్కలుగా చేసి ఒక 6 బకెట్లలో పెట్టారు. కాదు, ఎందుకంటే అంత దారుణంగా తండ్రిని చంపడం ఏంటండి? ఇప్పుడున్న సొసైటీలో అదే అన్న డబ్బుల కోసము. ఇక్కడ సైబర్ క్రైమ్లో ట్రెండింగ్ క్రైమ్ ఏముంది? ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫార్లోకి వెళ్తున్నారు అందరూ కూడా. ఇన్వెస్ట్మెంట్ అంటే అది గ్రీడీనెస్ యాక్చువల్లీ. డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఒకటి నడుస్తాం. డిజిటల్ అరెస్ట్ ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో, సైబర్ క్రైమ్ జరగకుండా పబ్లిక్ ఎలాంటి జాగ్రత్తలు? అత్యాశకు వెళ్ళి మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అనేది 100% ఇమ్మీడియట్గా మీరు ఎవరికి చెప్పడం అనే దానికంటే ముందు 193 వరకు చెప్పండి ఫస్ట్. సో ఆటోమేటిక్గా మన డేటా మొత్తం ఆ ఫ్రాడ్స్టర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఈవెన్ మన కాంటాక్ట్స్, మన పబ్లిక్ మీరు చేసే అప్పీల్ ఏంటి? ఏమిటంటే సోషల్ మీడియాలో మనకు తెలియని వ్యక్తులతో మనం ఎప్పుడు కూడా మాట్లాడొద్దు. మనం తెలియని వాళ్ళకి మనం ఎప్పుడు కూడా మన ఓటీపీ షేర్ చేయొద్దు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2004 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు ఏ మన్మోహన్ గారు, ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్ సైబరాబాద్. సైబర్ క్రైమ్లో కేసు అయిన తర్వాత సాధారణంగా తొందరగా డబ్బులు రావని ఒకటి, వచ్చిన కొంత భాగం వస్తుందని, ఆ వచ్చింది కూడా తొందరగా రాదు, ఎప్పటికో కోర్టుల ద్వారా వస్తుంది, కోర్టుకు వెళ్ళాలి, ఇవన్నీ ఒక్కొక్క నానుడు ఉంది, అదొక అపోహ ఉంది. కానీ ఇటీవల సైబరాబాద్ లిమిట్స్లో ఒక కేసు అయింది. బాస్ ఫ్రాడ్. బాస్ పేరు మీద డబ్బులు ఇవ్వడం, ₹1 ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కేవలం 10 రోజుల వ్యవధిలోనే ₹1 యాస్టీస్గా విక్టిమ్కి వచ్చింది. అంటే ఎక్కడ డబ్బులు పోగొట్టుకున్నాడో అదే బాధితుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం 10 రోజుల్లో మాత్రమే ₹1 చెక్కుని పోలీస్ కమిషనర్ గారు అందజేశారు. ఇది ఒక రికార్డ్. సాధారణంగా దేశంలో సైబర్ క్రైమ్ చాలా జరుగుతుంటాయి. జరిగిన దాంట్లో వెంటనే కంప్లైంట్ ఇస్తే ఒకటి, కంప్లైంట్ ఇవ్వకపోతే ఒకటి. గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుంది. ఆ గోల్డెన్ అవర్లు ఇచ్చిన తర్వాత కొంత అమౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఆ ఫ్రీజ్ అయిన అమౌంట్ ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి రావడానికి, ఇంకో దగ్గర రావడానికి ఇదంతా ఒక 40 రోజులు వ్యవధి పడుతుంటుంది. ఇక్కడ సైబరాబాద్లో జరిగిన ఒక కేసులో ఇక్కడ కూడా డిలే లేకుండా కంప్లైంట్ వెంటనే రావడం, వెంటనే వచ్చిన తర్వాత ఆ ₹1 యాజిటీజ్గా రావడం అనేది చాలా గ్రేట్ అనిపిస్తుంటుంది. ఆ కేసు ఏంటి, ఎటువంటి కట్స్ లేకుండా, ఎటువంటి డిలే లేకుండా వచ్చిన డబ్బులు ఏంటో సార్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఫస్ట్ మీకు, మీ టీంకి, సిపి గారికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఇందాక చెప్పినట్టుగా సైబర్ క్రైమ్లో చాలా డిలే అవుతుంటాయి. కానీ అసలు ఏంటండి, పెట్టి కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, ఒక 10 days గ్యాప్ తీసుకోవడం ప్రొసీజర్ కోసం, కోట్లు పోయినా సరే 80 లక్షలు 90 లక్షలు ఎంతో కొంత కట్టి ఉండి రికవర్ అవుతుంటుంది. కానీ ఇందులో ₹1 యాజిటీజ్గా రావడం, ఒకసారి కేసు గురించి చెప్పండి. ఇప్పుడు మన సొసైటీలో ఎట్లా ఉందంటే అందరు కూడా చాలా బిజీ అయిపోయినారు. అందరు కూడా చాలా బిజీ అయిపోయి ఇప్పుడు మాట్లాడుకోవడమే తక్కువ అయిపోయి మొత్తం కూడా అంత వాట్సాప్ చాటింగ్, SMS, టెక్స్ట్, ఈవెన్ మన మార్నింగ్ గుడ్ మార్నింగ్ నుంచి ఈవెన్ నైట్ గుడ్ నైట్ వరకు కూడా ఓన్లీ వాట్సాప్ చాటింగ్స్, SMS చాటింగ్ అంత టెక్స్ట్లోనే జరుగుతూ ఉంది. మాట్లాడుకోవడం తక్కువ అయిపోతుంది సొసైటీలో. సేమ్ ఇదే విధంగా ఎక్కడైతే మనం బిజీ అయినామో ఈ ఫ్రాడ్స్టర్ ఎప్పుడు కూడా మన ఈ బిజినెస్ని ఎన్కాష్ చేసుకుంటాడు. ఇప్పుడు మా కేసులో ఎట్లా అంటే ఇప్పుడు సైబరాబాద్లో మొత్తం కూడా ఎంఎన్సీస్ కంపెనీస్, ఇండస్ట్రీస్, చాలా ఎంఎన్సీ కంపెనీస్ చాలా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఫేస్బుక్లలో, తర్వాత అక్కడ ఫేస్బుక్లలో
నెట్లో కూడా అంతా కూడా వాళ్ళ ఎంఎన్సీ కంపెనీ సిఇఓ పేర్స్, సిఇఓలు, ఎండీలు వాళ్ళంతా కూడా పేర్లు అవన్నీ కూడా మెన్షన్ అయ్యి ఉంటుంటాయి అన్నట్టు. తర్వాత ఈ పిల్లలు కూడా జాబ్స్ కోసం, అంటే ఎవరైతే యూత్ పిల్లలు ఉన్నారో జాబ్ కోసం అందరు కూడా ఈ లింక్డ్ఇన్లలో, తర్వాత ఫేస్బుక్ అక్కడ ఇక్కడ చూసేసి వీళ్ళంతా కూడా డీటెయిల్స్ అంతా ఇస్తున్నారు. ఈ ఫ్రాడ్స్టర్ ఏం చేస్తారంటే ఫస్ట్ డైరెక్ట్ ఎప్పుడు కూడా ఎండీ దగ్గరికి రీచ్ కావడు. వాళ్ళ అకౌంటెంట్స్, తర్వాత వాళ్ళ సెకండ్ లెవెల్ వాళ్ళకి ఒక ఏపీకే ఫైల్ పంపుతాడు. ఫస్ట్ ఏపీకే ఫైల్ పంపగానే ఆ డేటా మొత్తం కూడా ఫ్రాడ్స్టర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. సార్ ఏపీకేఫ్లో పంపుతారు సెకండ్ లెవెల్కి. ఆ సెకండ్ లెవెల్ వాళ్ళు మంచి కంపెనీ, మల్టీ లెవెల్ కంపెనీ పనిచేసిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అయితే వీళ్ళు ఏంటంటే నేను ఇప్పుడు కొన్ని షోరూమ్స్ ఉన్నాయి, అవుట్లెట్స్, రిటైల్ షాప్స్. మా దగ్గర జరిగింది శారీస్ రిటైల్ అవుట్లెట్ షాప్. అది వీళ్ళంతా కూడా ఏంటంటే సోషల్ మీడియాలో అడ్వర్టైజింగ్ యాడ్స్ ఇస్తుంటారు. అడ్వర్టైజింగ్ యాడ్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు కొన్ని నెంబర్స్ ప్రొపరేటర్ అని, ఎండి అని కొన్ని నెంబర్స్ మెన్షన్ చేస్తారు. వాళ్ళ నెంబర్స్ని క్యాప్చర్ చేసేసి ఒక ఫస్ట్ ఏదో ఒక నెంబర్కి ఏపీకే ఫైల్ పంపుతారు. అతను క్లిక్ చేయగానే అతనిలో ఉన్న వాట్సాప్ గ్రూప్లు మొత్తం ఇతనికి ఫ్రాడ్స్టర్ చేతికి వచ్చేస్తాయి. వాట్సాప్ గ్రూప్లోకి వచ్చేస్తుంది. ఇతను ఒక వాట్సాప్ గ్రూప్లో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ వాట్సాప్ చాటింగ్ మొత్తం అబ్జర్వ్ చేస్తుంటాడు. అబ్జర్వ్ చేసినప్పుడు దీంట్లో ఎవరు బాస్, ఎవరికి రిపోర్టింగ్ చేస్తున్నారు, ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఇందులో బాస్ ఎవరు, అకౌంటెంట్ ఎవరు, ఇంకా ఎంప్లాయ్ ఎవరు అనేది ఆ వాట్సాప్ గ్రూప్లలో. ఇప్పుడు సపోజ్ మా పోలీస్ వాట్సాప్ గ్రూప్స్ చూస్తే నేను ఎవరికి రిపోర్ట్ చేస్తున్నాను, నాకు ఎవరు రిపోర్ట్ చేస్తున్నారు, మన వాట్సాప్ గ్రూప్లో చాటింగ్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో దీంట్లో కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ అకౌంటెంట్కి ఏపీకే ఫైల్ పంపుతాడు. ఏపీకే ఫైల్ పంపగానే ఇతను తెలియకుండా అతనున్న బిజీలో క్లిక్ చేసేస్తాడు. క్లిక్ చేయగానే ఇతను ఫోన్ మొత్తం ఆ ఫ్రాడ్స్టర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత దీంట్లో బాస్ ఎవరు ఏంటి అనేది మొత్తం చూసుకుని ఒకరోజు అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసిన తర్వాత అతను ఏం చేస్తాడంటే సేమ్ ఇప్పుడు ఓనర్ పేరుతోటే ఓనర్ డీపీని పెట్టుకుంటాడు. ఫ్రాడ్స్టర్ కూడా ఓనర్ డీపీని పెట్టుకొని ఈ ఫోన్లో ఎవరైతే అకౌంటెంట్ ఏమని ఫీడ్ చేసుకుంటాడో అదే నేమ్ ఫీడ్ చేస్తాడు. సేమ్ డీపీ, ఓనర్ సేమ్ డీపీ ఉంటుంది, సేమ్ పేరు ఉంటుంది, ఫోన్ నెంబర్ ఒకటి మారుతుంది. ఫోన్ నెంబర్ అసలు కనపడదు, నేమ్ ఉంటుంది అన్నట్టు. సో అక్కడ తయారు చేసిందంటే మీరు క్లిక్ చేసి కూడా నెంబర్ కనపడదు. ఓన్లీ నేను నా డీపీ మన్మోహన్ అంతే. మనం ఏమని ఫీడ్ చేసుకుంటామో మన్మోహన్ బాస్ అంటే బాస్ ఏది ఉంటుంది యాజ్ ఫీడ్ చేస్తారు. తర్వాత ఆ ఫీడింగ్ ఫస్ట్ జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుందంటే అసలు మన ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ ఏం జరుగుతుంది, చాటింగ్ ఏం జరుగుతుంది అనేది కూడా సేమ్ ఫాంట్, సేమ్ టెక్స్ట్, సేమ్ స్లాంగ్లో. ఒకసారి గుడ్ మార్నింగ్ సార్ అంటారు, ఒకసారి హాయ్ మన్మోహన్ అంటారు, ఒకసారి గుడ్ మార్నింగ్ మన్మోహన్ అంటారు, ఒకసారి మను అంటారు, హలో అకౌంటెంట్ గారు అంటారు. సో ఏం చాటింగ్ జరుగుతుందో ఆ చాటింగ్ కూడా అబ్జర్వ్ చేస్తారు. చేసేసి సేమ్ స్టైల్లో, సేమ్ ఫాంట్లో, సేమ్ టెక్స్ట్ వస్తుంది అన్నట్టు. అంటే అసలు అకౌంటెంట్ అసలు ఐడెంటిఫై చేయలేడు. రొటీన్గా ఏమైతే ఎట్లా ఒక 4-5 రోజుల చాటింగ్ ఎట్లా ఉందో యాస్టీజ్గా అరే ఇది మా బాసే పంపించిన అన్నట్టుగా జరుగుతుంది అన్నట్టు అని చూసుకుంటారు. సో అకౌంటెంట్ వెంటనే దొరకగానే చేయడు, ఫస్ట్ ఏపీకే ఫైల్ పంపుతాడు, ఆ వాట్సాప్ గ్రూప్లోకి వెళ్తాడు. వాట్సాప్ గ్రూప్లో ఎవరెవరు ఏంటి అనేది మొత్తం తెలుసుకుంటారు, ఎవరెవరు కన్వర్జేషన్ ఎట్లా ఉందో తెలుసుకుంటాడు. చాటింగ్ తెలుసుకున్న తర్వాత అప్పుడు అకౌంటెంట్ చూసుకొని అకౌంటెంట్కి ఏం చెప్తారంటే మన కేసులో ఏం చేస్తారంటే అకౌంటెంట్ని చూసిన తర్వాత వెంటనే అర్జెంటుగా 1 crore పంపించండి, 1 crore ట్రాన్స్ఫర్ చేయండి అంటారు. అంటే ఏ అకౌంట్ ఇచ్చారంటే మన కంపెనీ అకౌంట్ ఇచ్చేసారని అకౌంటెంట్ ఎస్, మన అకౌంట్ ఎస్ అంతే, ఎస్ నో మాట్లాడేది ఏమి ఉండదు, ఓన్లీ చాటింగ్ అంతే. సరే ₹1 కోటి ఉంది నాకే తెలుస్తుంది. అయితే వీళ్ళ ట్రాన్సాక్షన్లో రోజు ఇప్పుడు వాట్సాప్ చాటింగ్లో డైలీ 1 crore ట్రాన్సాక్షన్ జరుగుతుంటుంది. సో అంతకుముందు రోజు 1 crore జరుగుతుంది, అంతకుముందు రోజు ఇదంతా కూడా ఈ షాప్లో ఏంటంటే డైలీ 2 crore టర్న్ ఓవర్ జరిగే కంపెనీ అది. సో రిటైల్ షాప్ అట్లా అమౌంట్ ఉంది కాబట్టి రోజు 1 crore చేసుకుంటూ పోతున్నారు. అంటే డైలీ 1 crore చేస్తారు వీళ్ళు అనేది అర్థమైపోతుంది మనకు గత 4-5 రోజుల చాటింగ్ చూస్తే. సో దాన్ని ఫస్ట్ గ్రాస్ప్ చేస్తాడు. తర్వాత సింపుల్గా మీరు 1 crore ట్రాన్స్ఫర్ చేయండి అంటారు. సరే ఎవరికి పంపాలని చెప్పి ఇతను అంటారు. అంటే ఇమీడియట్గా నేను ఒక నెంబర్ అకౌంట్ నెంబర్ ఐ విల్ సెండ్ అకౌంట్ నెంబర్ అంతే, ఓన్లీ చాటింగే. అకౌంట్ నెంబర్ పంపుకొని వెంటనే అతను 1 crore ఆర్డీ చేసేస్తాడు. చేసిన తర్వాత సరే ఆల్రెడీ ఐ సెంట్, ఓకే నేను చెక్ చేస్తాను అంతే. జస్ట్ ఇదంతా కూడా 1 minute ట్రాన్సాక్షన్లో జరుగుతుంది. 1 minute ట్రాన్సాక్షన్ జరుగుతుంది. వెళ్ళగానే ఇమీడియట్గా అక్కడికి వెళ్తుంది. ఇక్కడ తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత టెక్స్ట్ మన మెసేజ్ మాత్రం ఎవరికి వెళ్తుంది, ఒరిజినల్ ఓనర్కి వెళ్తుంది. అవును, యువర్ అకౌంట్ వాజ్ డిడక్టెడ్ 1 crore అని చెప్పేసి బ్యాంక్ నుంచి ఓనర్కి వెళ్తుంది. ఓనర్ ఎంట్రీ చూసుకుని అకౌంట్ కాల్ చేస్తాడు, 1 crore ఎవరికి ట్రాన్స్ఫర్ చేసినాం అని చెప్పేసి. మీరే చెప్పారు కదా సార్, ఇప్పుడు మీరు చెప్పిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను, అప్పుడు కాల్ వస్తుంది. అంతసేపు చాటింగే జరుగుతుంది. ఎప్పుడైతే 1 crore ట్రాన్స్ఫర్ అయ్యి అతనికి మెసేజ్ వస్తుంది, ఒరిజినల్ ఓనర్కి మెసేజ్ పోతుందో ఒరిజినల్ ఓనర్ అకౌంటెంట్కి కాల్ చేస్తాడు. కాల్ చేసి ఎవరికి పంపిస్తున్నారు అనుకుంటే సార్ మీరు చెప్పిన వాళ్ళకి పంపిస్తున్నా అంటారు. నేను ఎప్పుడు నేను చెప్పలేదు కదా అంట. ఇదంతా కూడా 1 minute ట్రాన్సాక్షన్ 1 minute స్పాన్ ఆఫ్ 1 minuteలోనే జరుగుతుంది అన్నట్టు. ఇమీడియట్గా అట్లా జరుగుతుంది. సో వెంటనే అతను ఏం చేస్తారంటే ఇక్కడ ఈ కేసు పర్టికులర్గా దీంట్లో ఇంకొకటి ఏంటంటే గ్రేట్నెస్ ఏంటంటే వాళ్ళది లాస్ అండ్ ఎంటర్ విత్ ఇన్ 1 hour వాళ్ళు మనకు కంప్లైంట్ రైజ్ చేస్తారు. అంటే మనం ఎప్పుడు రోజు ప్రతిసారి అవేర్నెస్ చెప్తుంటాం, గోల్డెన్ అవర్ మీరు 1 hourలో చేయాలి, 1 hour చేయాలంటే చాలా మందికి అది అర్థమవుతుంది. గోల్డెన్ అవర్ ఏంటి, 1 hour ఏంటి
అని చెప్పారు. కానీ 1 అవర్లో చేయడం వల్ల రిజల్ట్ ఏంది అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కేసు అన్నట్టు. మ్మ్. ఇమ్మీడియట్గా 1 అవర్ చేయడం వల్ల వెంటనే నేను యాజ్ ఐఓగా నేను ఇమ్మీడియట్గా అక్కడ యూపీఐ అకౌంట్ని లేయర్ 1 ఏదైతే ఉంటుందో, అంటే మనం లేయర్ 1 అని అంటుంటాం, ఫస్ట్ అకౌంట్ ఏ అకౌంట్ పంపిస్తారు, ఒకటే సింగిల్ అకౌంట్కి పంపిస్తారు. వెంటనే మనము ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేసేస్తాం, యూపీఐ అకౌంట్. మనం ఫ్రీజ్ చేసిన వెంటనే ఇంకా మహారాష్ట్ర కేసుని కూడా ఇంకొక 1 crore కూడా పడుతుంది దాంట్లో. తర్వాత మళ్ళీ చిన్న చిన్న 10 lakhs లాగా మొత్తం 2.4 crores వరకు పడుతుంది. మన అకౌంట్ ఫ్రీజ్ చేయడం వల్ల క్రెడిట్ అవుతుంది తప్ప డెబిట్ అవ్వదు. సో ఇమీడియట్గా ఇది ఫ్రీజ్ అయిందని తెలియగానే మీకు ఎలా తెలిసిందండి యూపీఐ అకౌంట్ అనేది ఆ నెంబర్ పెట్టా? మనకు ఆల్రెడీ మనకి అకౌంటెంట్ చార్ట్లో అకౌంట్ నెంబర్ ఉంటుంది, ఈ పలానా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి అకౌంట్ నెంబర్ ఇచ్చినాడు. సేమ్ నెంబర్ ఎంటర్ మనం నెట్లో అది చూసేసి అదే అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ చూసుకున్నాం. ఐఎఫ్ఎస్సి చూస్తే అంటే మీరు డైరెక్ట్ గా ఫ్రీ చేసే అధికారం లేదు కదా? పెట్టేసి మనం అంటే త్రూ ఎన్సీఆర్పీ పోర్టల్ అచ్చా 1930 ఉంటుంది. మన వాళ్ళు 1930 ఇమీడియట్ వాళ్ళు 1930 వచ్చేసారు, మన దగ్గర కంప్లైంట్ కూడా వచ్చినారు. సో వెంటనే మనం కూడా మనం బిఎన్ఎస్ఎస్ ప్రకారం మనం కూడా ఒక నోటీస్ పంపించేస్తాం. పంపించేసి ఇది ఫ్రీజ్ ఎక్కడ డ్రా చేయలేదు ఇంకా, అంటే మనం ఇమ్మీడియట్ గా ఫ్రీజ్ చేసినాం కాబట్టి అతను డ్రా చేయలేకపోయినా, జస్ట్ మనం వీళ్ళు కంప్లైంట్ లేట్ ఇచ్చుంటే అది మల్టిపుల్ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, లేయర్ 2 లేయర్ 3 అట్లా మల్టిపుల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఆ ఛాన్స్ మనం అక్కడ ఇవ్వలేదు అన్నట్టు. ఫస్ట్ లేయర్ మనం వెంటనే ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 1 hour మనం క్లోజ్ చేసినాం కాబట్టి ఫర్దర్ గా వెళ్ళలేదు. లేదంటే కూడా ఇప్పుడు ఎప్పుడైతే డబ్బులు రికవర్ అయితే ఇట్లా ఏదైతే అంటున్నారో, మనం లేట్ గా కంప్లైంట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళంతా ఇప్పుడు ఎట్లా ఉన్నారు ఫ్రాడ్స్టర్స్ కూడా మళ్ళీ తీసి డ్రా చేసి ఇంకో దాంట్లో వేయడం అంత అవసరం లేదు. అంతా కూడా ఆటో డెబిట్ పెట్టేస్తున్నారు. ఒక మెయిన్ L1 అకౌంట్కి లేయర్ 1 అకౌంట్ అది ఫస్ట్ ప్రైమ్ అకౌంట్ ఒకటి పెట్టుకుంటున్నారు, దానికి వెంటనే ఆటో డెబిట్ పెట్టేస్తారు. ఇమీడియట్గా చిన్న అకౌంట్స్ ఇందులో డబ్బులు పడగానే వెంటనే ట్రాన్స్ఫర్ అయ్యేట్టుగా ఆ టెక్నాలజీ కూడా యూజ్ చేయాలి. ఆటో డెబిట్ అకౌంట్ కూడా చేయలేదు వాడు, దీంట్లో ఛాన్స్ కూడా ఇవ్వలేదు మనం. ఆటో డెబిట్ దీంట్లో లేదు, యాక్చువల్గా మనం ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఓకే, ఇమీడియట్గా ఆ డబ్బులన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఎక్కడుందండి ఇది వచ్చేసి యూపీ లక్నో టౌన్లో ఉందండి. లక్నో టౌన్లో ఉంది. వెంటనే మనం ఏం చేస్తాం, మన టీం ఎస్ఐ శ్రీనివాస్, మా టీం ప్రకాష్ వీళ్ళంతా ఒక టీం ఫామ్ చేసేసి ఇమీడియట్గా లక్నోకి పంపించినాం. లక్నో పంపించిన తర్వాత ఆ అకౌంట్ హోల్డర్ ఎవరున్నారు, అకౌంట్ అడ్రస్ అన్ని పట్టి తెలుసుకుని అక్కడ లోకల్ పోలీస్ బీకేటీ పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ మనకు పోలీస్ కూడా కోఆపరేట్ చేసినారు. అంటే అందుకంటే ముందే మనం ఇమీడియట్గా ఫ్రీజ్ చేసి వెంటనే బ్యాంక్ స్టేట్మెంట్ తెప్పించుకున్నాం. బ్యాంక్ స్టేట్మెంట్ తెప్పించుకొని కోర్టు ఆర్డర్కి వెళ్ళినాం. దీంట్లో ఒకటి ఏంటంటే డబ్బులు రికవరీ అయ్యే దాంట్లో మన రోల్ ఎంత ఉంటుందో కోర్టు కూడా ఇమీడియట్గా అంతే రోల్ ఉంటుంది. ఎందుకంటే మేజిస్ట్రేట్ గారు మనకి ఇక్కడ కుకట్పల్లి మేజిస్ట్రేట్ ఉన్నారు, మన కన్సర్న్ మేజిస్ట్రేట్. కుకట్పల్లి మేజిస్ట్రేట్ గారు మనం వెళ్ళి పర్సనల్గా నేను మన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి పర్సనల్ రిక్వెస్ట్ ఇట్లా 1 crore ఉన్నాయి మేడం, దీంట్లో ఇట్లా ఉందని చెప్తే మేడం కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి మొత్తం మేడం కూడా డేటా అంతా చూసుకొని అంతా ఓకే ఉందని చెప్పి వెంటనే మనకు విత్ ఇన్ 1 day ఆర్డర్ ఇచ్చేసింది, రిఫండ్ కోసం. అంటే మనం డైరెక్ట్ రికవర్ చేయడానికి కూడా అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ మళ్ళీ త్రూ కోర్ట్ ఆర్డర్ ప్రకారం రిఫండ్ చేయాల్సి ఉంటుంది. సో అంటే మనం ఆర్డర్ తీసుకున్నాం 1 day, విత్ ఇన్ 1 day ఆర్డర్ తీసుకున్నాం దీంట్లో. అది కూడా గ్రేట్నెస్ అన్నట్టు. అంటే కోర్టు కూడా మనకు అంత కోఆపరేట్ చేస్తున్నాం. వెంటనే ఆ కోర్టు ఆర్డర్ తీసుకొని మన టీం అక్కడికి పంపించేసినాం, యూపీకి లక్నోకి పంపించేసినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే మనం అడ్రస్ ఏదైతే అకౌంట్ హోల్డర్ అడ్రస్ ఉన్నదో అడ్రస్ వరకు మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్ళినాము. అడ్రస్ లొకేట్ చేసిన తర్వాత అక్కడ మనకి కేసు అంటే ఏంటి, ఎట్లా ఏం జరిగిందనేది క్లియర్గా తెలుసుకుంటే ఏమవుతుందంటే, అక్కడ ఒక అతను దీపక్ కుమార్ అని ఒకతను ఉంటాడు, 37 years ఉంటాడు. ఇప్పుడు ఆల్రెడీ దీపక్ కుమార్ అని అతను ఒక గత 1 year నుంచి ఒకటి ఆర్ఓ ప్లాంట్ ఇంట్లో రన్ చేస్తుంటాడు. వివేక్స్ పాని అని చెప్పి రాయల్ మోడా ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతోటి ఒక రిజిస్టర్ చేసేసి మామూలుగా రన్ చేస్తుంటాడు. తర్వాత ఇతనికి ఆకాష్, అంజు అని చెప్పి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఫామ్ అవుతారు. వీళ్ళు ఎంత కలిపి ఒక సైబర్ క్రైమ్తో మనం ఈజీగా సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తారంటే, చిన్న ఒక ఆర్ఓ వాటర్ ప్లాంట్ని పర్ యానం అంటే 600 crores కరెంట్ అకౌంట్ తీయాలి. ఫస్ట్ మనం బల్క్ అమౌంట్ ట్రాన్స్ఫర్ రావాలి అంటే కరెంట్ అకౌంట్ ఉండాలి. సో కరెంట్ అకౌంట్ కోసం వీళ్ళు ట్రాన్సాక్షన్ చేయడం కోసం ఏం చేస్తారంటే, అక్కడ బ్రాంచ్ మేనేజర్ కాకుండా బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు. ఫీల్డ్ ఆఫీసర్ అతని దగ్గర వీళ్ళు సబ్మిట్ చేస్తున్నప్పుడు మా ఆర్ఓ ప్లాంట్లో పర్ యానం 600 crores టర్న్ ఓవర్ జరుగుతుందని చూపిస్తారు. చిన్న ఆర్ఓ ప్లాంట్ ఒక 200 yads 50 yads ఉన్న వాటర్ ప్లాంట్ మీద పర్ యానం 600 crores టర్న్ ఓవర్ జరుగుతుందంటే ఆల్మోస్ట్ పర్ మంత్ 50 crores టర్న్ ఓవర్ జరిగేది. మరి ఇంత పెద్ద మాది ప్రాజెక్ట్ ఇది. సో మా కరెంట్ అకౌంట్ కావాలని చెప్పేసి ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి వీళ్ళంతా కలిసి ఫీల్డ్ ఆఫీసర్ని మేనేజ్ చేసుకుంటారు. ఫీల్డ్ ఆఫీసర్ మేనేజ్ చేసి అక్కడ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఏ బ్యాంక్ అంటే అక్కడ వచ్చేసి ఇండస్ ఇండ్ బ్యాంక్. ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఒకటి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మనం ఇమీడియట్గా ఈ అకౌంట్ అంతా డబ్బులు అంతా ట్రాన్స్ఫర్ చేస్తారు. సో మనం అక్కడికి వెళ్ళినాం, వెంటనే బ్రాంచ్కి వెళ్ళినాము. అక్కడ బ్రాంచ్కి వెళ్ళేసి ఈ డీటెయిల్స్ అంతా తీసుకొని ఇమీడియట్గా మనం అతన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది, దీపక్ కుమార్ని. సో దీపక్ కుమార్ ఇంకా దాంట్లో ఆ ఫీల్డ్ ఆఫీసర్ తర్వాత బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ అతను అబ్స్కాండ్ ఉన్నాడు. తర్వాత ఈ అంజు వీళ్ళు కూడా ఆకాష్ కూడా ఇద్దరు కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. అతను తీసుకొని మనం వెంటనే మళ్ళీ అక్కడ లోకల్ కోర్టులో, ఎందుకంటే వేరే స్టేట్ కాబట్టి అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ ట్రాన్స్ఫర్ వారెంట్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మన దగ్గర కోర్టులో రెగ్యులర్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇదంతా కూడా అరెస్ట్ ప్రాసెస్.
సో అమౌంట్ గురించి మనం ఏం చేస్తామంటే కోర్ట్ ఆర్డర్ తీసుకొని కోర్ట్ ఆర్డర్ మళ్ళీ బ్యాంకుకి మనం పంపిస్తాం. బ్యాంక్లో కూడా అక్కడ కూడా ఇండస్ బ్యాంక్ వాళ్ళు కూడా మనకి చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా లీగల్ టీం ఉంటుంది అన్నట్టు. సో దీంట్లో మల్టిపుల్ కేసెస్, మన కేసు ఒకటి ఉంది, మహారాష్ట్ర కేసు ఒకటి ఉంది, 2 కేసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా లీగల్ టీం తీసుకొని ఆ లీగల్ టీం లీగల్ అడ్వైస్ వాళ్ళు లీగల్ టీం అంతా కూర్చొని మాట్లాడేసి మనకి సేమ్ మన కేసులో అయితే ఎంత అమౌంట్ పోయిందో ఆ మధ్యలో 2-3 డేస్ హాలిడేస్ ఉంటుంది. సో అట్లా మనము ఇమ్మీడియట్గా 1 crore కూడా మనం కంటిన్యూ, నేను తర్వాత మా డీసీపీ మేడం, మా ఏసీపీ సార్ వీళ్ళందరూ కూడా మనం కంటిన్యూ లీగల్ టీంతో కూడా మానిటర్ చేయడం జరిగింది. మా సైబర్ క్రైమ్ డీసీపీ మేడం పుష్ప గారు మేడం ఉన్నారు, రవీందర్ రెడ్డి సార్ ఏసీపీ సార్ ఉన్నారు, ఈ మేడం సార్ వీళ్ళంతా కూడా లీగల్ టీంతో పర్సనల్గా మాట్లాడడము. అంటే పెద్ద అమౌంట్ కాబట్టి విక్టిమ్కి ₹1 కోటి అంటే ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీస్ కొన్ని కొలాప్స్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఇమ్మీడియట్గా అందరూ కూడా ఇన్వాల్వ్, ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు. ఇమ్మీడియట్గా మనం అవుట్ సైడ్ పాస్పోర్ట్ తీసుకున్నాము, మన సిపి సార్ ద్వారా అవుట్ సైడ్ పాస్పోర్ట్ తీసుకుని ఇమ్మీడియట్గా అక్కడ వెళ్ళినాము, అరెస్ట్ చేసుకున్నాము, ట్రాన్స్ఫర్ వారిని తీసుకొచ్చాము, ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసినాం. సో ఇది ఈ కేసులో జరిగింది. అంటే దీంట్లో మెయిన్ ఏంటంటే వాళ్ళు ఇమ్మీడియట్గా మనకు 0 hour అనేది ఇది మన గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో గోల్డెన్ అవర్ కంప్లైంట్ చేయడం వల్లనే మనం ఇమ్మీడియట్గానే ఫ్రీజ్ చేయగలిగినాం. ఓకే, కొంచెం బిల్ అయితే మల్టిపుల్గా ట్రాన్స్ఫర్స్ అయ్యి సార్ మళ్ళీ ఆ బ్యాంక్ వెళ్ళింది, వెనక్కి మళ్ళీ బ్యాంక్ వచ్చింది డబ్బు సేమ్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం సేమ్ మళ్ళీ ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి మన విక్టిమ్ది ఇక్కడ కేవీబీ బ్యాంక్ ఉండే ఇమ్మీడియట్గా సేమ్ చెక్ ఎవరు ఇచ్చారు? అక్కడ సస్పెక్ట్ అకౌంట్ నుంచి మన విక్టిమ్ అకౌంట్లోకి వస్తుంది. వచ్చింది విక్టిమ్ అకౌంట్ నుంచి విక్టిమ్ బ్రాంచ్ నుంచి వాళ్ళు డ్రా చేసుకుంటారు. మీరు చెక్ అరెస్ట్ ఇవ్వడానికి Yes. పబ్లిసిటీ దీనికోసం, అంటే అవేర్నెస్ కోసం, అంటే మనం డబ్బులు రిటర్న్ మొత్తం తెప్పించినాం అని చెప్పి చూపించడం కోసము. అంటే కోటి రూపాయలు యాక్సెస్ వచ్చింది. యాజ్ 100% డిడక్ట్ అయింది కూడా, అంటే 100% మనం రిఫండ్ చేయాలని ఫస్ట్ కేసు అన్నట్టు. ఇది ఇమ్మీడియట్గా విత్ ఇన్ షార్ట్ పీరియడ్, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 daysలోనే మనం సక్సెస్ఫుల్గా వేయగలిగినాం అన్నట్టు. అంతా కూడా ఏంటంటే మా సిపి సార్ గైడెన్స్, డీసీపీ మేడం, ఏసీపీ సార్ అందరూ గైడెన్స్ తోటి సాధారణంగా ఇటువంటి కేసుల్లో అంత రికవరీ అనేది ఇండియాలో ఫస్ట్ టైం, సెకండ్ అండి ఆల్మోస్ట్ మన దగ్గర సైబరాబాద్, మన తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ ఇదే ఫస్ట్ కేసు అన్నట్టు. అంటే ఇమ్మీడియట్గా 100% రికవర్ అవ్వడం విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో, 100% రికవర్ అవ్వడం, అందరూ ఎఫ్ఐఆర్ దొరకడం. ఇప్పుడు మన ప్రస్తుతానికి మెయిన్ దీపక్ కుమార్ దొరికి రిమాండ్ అయినాడు. ఇంకా కూడా మనం ఇంకా ముగ్గురిని రిమాండ్ చేయాలి. ఇంకా వాళ్ళకి ఈ లేయర్ 1 తో ఉందా, ఇంకా ముందుకు ఉందా, ఇంకెవరు కిన్ పిన్ ఎవరు ఉన్నారు? అంటే దీంట్లో ఇంకా కూడా ఆకాష్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆకాష్ ఇంకా ఇద్దరు, ఆకాష్ తర్వాత అక్కడితో తీసుకొని వెళ్ళిపోవడం, లేదా ఇంకెవరైనా క్రిప్టో కరెన్సీ పంపిస్తుంటారా వీళ్ళు? ఇప్పటి వరకు అయితే మనకు ఇంకా మెయిన్ వాళ్ళు దొరకాల్సి ఉంది. దీంట్లో వీళ్ళు ఇమ్మీడియట్గా వేసి మల్టిపుల్ వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి డ్రా చేద్దాం అనేది వీళ్ళ ఉద్దేశం ఉంది. ఇది ఒకటే చేశారు, ఇంత దీంట్లో ఈ అకౌంట్ మీద మనకు ఆల్రెడీ మహారాష్ట్ర కేసు వచ్చేసింది. మేము ఫ్రీజ్ చేయగానే వెంటనే మహారాష్ట్ర అమౌంట్ కూడా 1 crore అందులోనే పడింది. సో ఆల్రెడీ మహారాష్ట్ర ఒక కేసు ఉంది. ఇంకా తర్వాత కూడా ఇంకా 10 lakhs పడింది. వీళ్ళు ఈ పెద్ద ప్రాజెక్ట్ అయితే లాస్ట్ జస్ట్ 2 months నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇది అంతకుముందు చిన్నగా ఉండే, ఇప్పుడు ఈ బల్క్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి అంతకుముందు క్రైమ్ రికార్డ్ ఉందా వీళ్ళకి? ఇప్పటికైతే క్రైమ్ రికార్డ్ ఏం రిపోర్ట్ అవ్వాలి, దీపక్ కుమార్ మీద రిపోర్ట్ అవ్వాలి. ఇంకా మెయిన్ వాళ్ళ మీద ఉండొచ్చు ఉంటుందని అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మాస్టర్ ప్లాన్ చేసి ముగ్గురు కూర్చొని ప్లాన్ చేశారంటే ఇదంతా కూడా. మీరు గోల్డెన్ అవర్లో చెప్తున్నారు. మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఈ క్రైమ్ అంటే లేదు, సైబర్ క్రైమ్స్ లేదు. సైబర్ క్రైమ్స్ అంతా కూడా డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ట్రెడిషనల్ క్రైమ్, వైట్ కాలర్ రెఫరెన్స్, ఇవి రకరకాలు ఉండేవి. తర్వాత ఇప్పుడు వచ్చింది. అప్పుడు ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ సీన్ చూడగానే చెప్పేసేవారు మీలాంటి వాళ్ళు, లేదా కొంతమంది సీనియర్ కానిస్టేబుల్ జరిగింది సార్, అక్కడ మీ రోల్ ఎక్కువ ఉండేది. కానీ ఇక్కడ ఇప్పుడు మారుతున్న క్రైమ్లో పబ్లిక్ ఎంత అలర్ట్గా ఉండాలి? క్రైమ్ అంటే ఇప్పుడు కేవలం బాస్ ఫ్రాడ్ ఒకటి జరుగుతుందా, ఇంకెప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ ఉందా, లేదు ట్రెండింగ్ క్రైమ్ ఏముంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు 2004లో మన్మోహన్ సింగ్ గారు బై ఛాన్సా బై చాయిసా ఈ యూనిఫామ్ వేసుకోవడం? నేను యాక్చువల్గా 5th classలో ఉన్నప్పుడే యూనిఫామ్ వేసుకొని ఫోటో తీయడం జరిగింది. అంటే మామయ్య, మా అమ్మ వాళ్ళ తమ్ముడు ఆర్మీలో పనిచేస్తూ ఉండే, అమ్మ వాళ్ళ ఫాదర్ కూడా ఫ్రీడమ్ ఫైటర్ ఉండే. మా ఫాదర్ కూడా చిన్నప్పటి నుంచి, మా ఫాదర్ కూడా రిటైర్డ్ టీచర్. చిన్నప్పటి నుంచి మనం పోలీస్ కావాలని చెప్పి నాకు 5th classలో యూనిఫామ్ వేశారు. 5th classలో వేసి పెద్దనక నువ్వు పోలీస్ కావాలని చెప్పేసి 5th class చెప్పి సార్ రిటైర్డ్ పీఈటీ నాన్నగారా? ఫాదర్ నాకు ముందు నుంచి గైడ్ పోలీస్ కావాలని చెప్పేసి అమ్మ బాపు వీళ్ళందరూ కూడా, అంటే మేము బాపు వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నన్ను ఎంకరేజ్ చేసినారు. సో నేను చిన్నప్పటి నుంచి కూడా పోలీస్ కావాలనే గోల్ తోటే వచ్చినాను. జస్ట్ 21 years 14 days ఎస్ఐ సెలెక్ట్ అవ్వడం జరిగింది. 2004 బ్యాచ్, జస్ట్ డిగ్రీ అయిపోగానే 2004లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యింది. డిగ్రీ అవగానే కొట్టారా? 2002 డిగ్రీ నాది. 2004లో 2002 డిగ్రీ మాస్ ఆఫ్ ట్యాంక్ పీజీ సైన్స్ ఆఫ్ సైఫాబాద్ కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేసినాను. 2004లో ఇమీడియట్గా ఎస్ఐ జాబ్ వచ్చేసింది. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ నేను కుకట్పల్లి ఎస్ఐగా చేశాను. ఇక్కడ ఫస్ట్ కుకట్పల్లి ఎస్ఐ చేశాను, తర్వాత వనస్థలిపురం, తర్వాత మీర్పేట్. సార్ 2004లో ఫస్ట్ పోస్టింగ్ కుకట్పల్లి వచ్చినప్పుడు అక్కడేమో ఛాలెంజ్ ఏమొచ్చిందండి? కుకట్పల్లిలో నేను అంటే ఎస్ఐగా రిపోర్ట్ చేశాను. అక్కడ ఆఫీసర్స్ కూడా బాగుండే.
అంటే అప్పుడు లా అండ్ ఆర్డర్ ఎట్లా చేయాలి ఏంటి అనేది అంతా కూడా నాకు ఒక మదర్ పిఎస్ లాగా నెట్టుకోకట్పల్లి. అక్కడనే నేను అండర్ డ్రాఫ్టింగ్ కానీ అక్కడ ఉన్న ఆఫీసర్స్ బాగుండే. రాధాకిషన్ సార్ అప్పుడు ఇన్స్పెక్టర్ ఉండే, తర్వాత రాజేష్ మురళి సార్ ఉండే. సార్ వాళ్ళ దగ్గర నేను చాలా బాగా నేర్చుకుంటే లా అండ్ ఆర్డర్ ఎట్లా చేయాలి పర్ఫెక్ట్, డ్రాఫ్టింగ్ ఎట్లా ఉండాలి, సో మనము క్రిమినల్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవడం జరిగింది. ఫస్ట్ పోస్టింగ్ నేను ఎప్పటికీ గ్రేట్గా చెప్పుకుంటుంటాను అన్నట్టు కూకట్పల్లి ఎస్ఐగా పనిచేస్తాను. ఓకే, కూకట్పల్లి తర్వాత నేను వనస్థలిపురం ఎస్ఐ. ఏముందండి అక్కడ? వనస్థలిపురంలో మళ్ళీ ఒక డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ కూడా అంటే హైలీ ఎడ్యుకేట్ ఉంటాయి, ఎన్జిఓస్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు, హైవే ఉంటుంది. సో అక్కడ డిఫరెంట్ అట్లా ఉంటుంది. ఇన్స్పెక్టర్ ప్రమోషన్ రాగానే అంటే నేను అంటే మీరు ఎస్ఐగా కూకట్పల్లి, వనస్థలిపురం, మీర్పేట్ మూడు పోస్ట్. అప్పుడు మా 2004 బ్యాచ్ షార్ట్లీ ప్రమోషన్ రావడం జరిగింది. మీర్పేట ద్వారా ప్రమోషన్ వచ్చింది. మీర్పేట నుంచి ప్రమోషన్ వచ్చి తర్వాత మాదాపూర్ ఎడ్స్ ఇన్స్పెక్టర్కి వచ్చినాను. అట్లా మీర్పేటలో ఉన్నప్పుడే మనకు అప్పుడు ఆల్ ఇండియా డ్యూటీ మీట్లో నాది యాజ్ ఎస్ఐగా ఆల్ ఇండియా డ్యూటీ మీట్లో పార్టిసిపేట్ చేస్తాను. అంటే ఫోరెన్సిక్ సైన్స్ డ్యూటీ మీట్లో ఒక గోల్డ్ మెడల్, ఒక బ్రాంజ్ మెడల్, ఒక సిల్వర్ మెడల్, మొత్తం 3 మెడల్ వచ్చినాయి ఆల్ ఇండియా అంటే నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ డ్యూటీ మీట్లో. తర్వాత 2023లో కూడా నేను ఇక్కడ రాచకొండలో ఉన్నప్పుడు అక్కడ డ్యూటీ మీట్లో పార్టిసిపేట్ చేసిన. అక్కడ కూడా లా రిటర్న్ ఎగ్జామ్ అప్పుడు మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగిండే, అక్కడ కూడా నాకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అంటే ఓవరాల్గా మనకి ఆ గోల్డ్ మెడల్స్ రావడం వల్ల ఆల్మోస్ట్ ఒక 7 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ వచ్చినవి, ఒక 4 lakhs క్యాష్ రివార్డ్ కూడా నేను రిసీవ్ చేసుకుని ఉన్నాను. ఓకే, మీర్పేట తర్వాత మీరు మల్కాజ్గిరి, కుషాయిగూడ, మల్కాజ్గిరి ఇన్స్పెక్టర్గా చేశాను. అంటే మీర్పేట తర్వాత నేను మహేశ్వరం ఇన్స్పెక్టర్గా చేశాను. మహేశ్వరం తర్వాత మీర్పేట ఇన్స్పెక్టర్ చేశాను. అక్కడ నుంచి మల్కాజ్గిరి వెళ్ళాను. మల్కాజ్ నుంచి కుషాయిగూడ వెళ్ళినాను. కుషాయిగూడ తర్వాత కొన్ని రోజులు అబ్దుల్లాపూర్ మీట్ చేసిన తర్వాత ఎలక్షన్ కోల్లో తర్వాత బయటకు రావడం జరిగింది. ఈ ఇన్స్పెక్టర్ లెవెల్లో అంటే లా అండ్ ఆర్డర్ దించేస్తున్నప్పుడు మీకు మంచి గుర్తుండే కేసులు చెప్పండి. మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు మల్కాజ్గిరిలో ఒకటి అప్పుడు మౌలాలీలో ఫాదర్ని, రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ ఉంటాడు, ఒక ఫాదర్ని జస్ట్ పెన్షన్ కోసము కొడుకు, కూతురు, తల్లి అంటే అతని భార్య, అతని కొడుకు, అతని కూతురు ముగ్గురు కలిసి అతనికి దతురా సీడ్స్, దతురా పౌడర్ పెట్టేసి, అంటే అతను డబ్బులు ఇవ్వకపోయేసరికి ఇతను చంపేస్తే తండ్రిని మర్డర్ చేసేసి మిస్సింగ్ కేసు లాగా క్రియేట్ చేసి తర్వాత అన్డిటెక్టెడ్లో క్లోజ్ చేపిస్తే దొరకకపోతే తర్వాత పెన్షన్ స్కీమ్ మొత్తం మనకు వస్తుంది అని చెప్పేసి ఈ ముగ్గురు కలిసి ప్లాన్ చేసి, ఆ అమ్మాయి కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టూడెంట్ ఉంటుంది. సో ఎట్లా ఫాదర్ని పాయిజనస్ చేయాలని చెప్పేసి ఆమె నెట్లో బ్రౌజ్ చేసి దతురా సీడ్స్, దతురా పౌడర్ అన్నట్టు ఉమ్మెత్త అంటుంటాం జనరల్, ఉమ్మెత్త పౌడర్ పెట్టేసి అతన్ని అన్కాన్షియస్ చేస్తుంది అన్నట్టు. కూతురు అన్కాన్షియస్ చేసిన తర్వాత కొడుకు, తల్లి అంటే అతని భార్య కలిసి అతన్ని అది దతురా పౌడర్ అంతా కూడా చికెన్లో కలిపి పెడతారు, అతనికి తినేసి పడుకుంటాడు, అన్కాన్షియస్ అయిపోతాడు. నైట్లో తల్లి, ఈ ముగ్గురు కలిసి, మెయిన్లీ కొడుకు, ఈ ముగ్గురు కలిసి తండ్రిని చంపేసి మొత్తం ముక్కలుగా చేసి ఒక 6 బకెట్లలో పెడతారు. 6 బకెట్లలో. అప్పట్లో ఇది బాగా సెన్సేషనల్ కేసు అయ్యింది. ఇప్పుడు సిపి సార్ మహేష్ బాబు సార్, సిపి సార్ రాజకొండ సిపి సార్గా ఉండే సార్ గైడెన్స్లో దీన్ని మనం చాలా పర్ఫెక్ట్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి ఎట్లా టెక్నికల్ ఎవిడెన్స్ ఎట్లా అంటే ఈ అమ్మాయి బ్రౌజ్ చేసిన హిస్టరీ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయించడం జరిగింది అన్నట్టు. సో చంపేసి 6 బకెట్లలో పెట్టి 3 days అదే ఇంట్లో ఉంటారు వాళ్ళు. అది బాడీ డిస్పోజ్ చేయడానికి వాళ్ళకి వీలు పడదు. ఎదురుగా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, అంత అడవుడు ఉండి ఇది బయటికి తీసుకుపోవడానికి వీలు పడదు వాళ్ళకి. సో అట్లా ఆ డెడ్ బాడీ పీసెస్ చేసి 6 బకెట్లు ఇంట్లో పెట్టుకొని అదే ఇంట్లో వాళ్ళు 2 nights ఉంటారు, 3 days 2 nights ఉంటారు. అంటే జస్ట్ స్ప్రేస్ కొట్టుకుంటా, ఫినాయిల్ వాడుతూ కడుకుంటా, స్ప్రేస్ కొట్టుకుంటా అదే ఇంట్లో లైవ్ ఉంటారు వాళ్ళు ముగ్గురు. తినుకుంటూ పడుకుంటూ అదే ఇంట్లో ఉంటారు. తర్వాత 3వ రోజు బాగా స్మెల్ వచ్చేసరికి పక్కన వాళ్ళు చూసి మనకు కాల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పోలీసు పోయేసరికి వాళ్ళు అబ్స్కాండ్ అయిపోతారు. మనం ఆ కేసులో చాలా పర్ఫెక్ట్గా ఈమె ఉమ్మెత్త పూలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది, అదంతా కూడా డేటా కలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇతను 6 బకెట్లు ఒక చైనా బజార్లో కొంటాడు. ఆ బకెట్లో అతను అన్ని కూడా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ తీసుకోవడం జరిగింది. ఒక ఆటోలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్న మనం ఆటో డ్రైవర్ని ట్రేస్ చేసి ఆటో డ్రైవర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇట్లా ఈ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ మిస్ కాకుండా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనంతా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పేపర్గా రాసుకొని దీంట్లో మొత్తం పర్ఫెక్ట్ చార్జ్ షీట్ ఫైల్ చేస్తే అందులో కొడుక్కి కూతురు ఇద్దరు కూడా ఉరిశిక్ష పడింది. మల్కాజ్గిరి కోర్టులో ఫస్ట్ టైం ఇద్దరికి ఉరిశిక్ష పడింది. అయితే దాంట్లో తల్లి కూడా ఉరిశిక్ష, అంటే భార్య కూడా ముగ్గురికి ఉరిశిక్ష పడాల్సిన కేసు అది. అంటే ఏంటంటే ఆల్రెడీ ఆమె 65 years ఉంటుంది భార్య. సో ఏజ్ ఫ్యాక్టర్లో ఆమెకి లైఫ్ పనిష్మెంట్ ఇస్తారు. ఇద్దరు కూతురు కొడుకు ఇద్దరు కూడా డెత్, అంటే ఇప్పుడు రీసెంట్గానే డెత్ పనిష్మెంట్ అవుతుంది, అంటే హ్యాంగింగ్ పనిష్మెంట్ అవుతుంది. సో మల్కాజ్గిరిలో ఫస్ట్ టైం ఆ కేసులో హ్యాంగింగ్ పనిష్మెంట్ అయింది. ఇద్దరు జైల్లో ఉన్నారు, ప్రజలు జైల్లో ఉన్నారు. ఉరిశిక్ష ఉంది, ఉరిశిక్ష అయ్యింది అన్నట్టు, సెంటెన్స్ అయ్యింది. కాదు, ఎందుకంటే అంత దారుణంగా తండ్రిని చంపడం ఏంటండి? అంటే ఇప్పుడున్న సొసైటీలో అదే అన్న, డబ్బుల కోసం అసలు మానవీయ విలువలు అనేవి కనుమరుగైపోతున్నాయి అన్నట్టు. అసలు యాక్చువల్గా ఏంటంటే డబ్బుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు.
అంటే ఆయన చంపితే డబ్బులు వచ్చేస్తాయి ఆయనకి? అంటే ఆ పెన్షన్ డబ్బులు వీళ్ళకి నెక్స్ట్ వీళ్ళ లీగల్ ఎయిడ్స్ కాబట్టి నెక్స్ట్ పెన్షన్ డబ్బులు కూడా వీళ్ళకి వస్తుంది. అవును, ఆయన రిటైర్ అయిపోతే వస్తాయి కదా. ఆల్రెడీ రిటైర్డ్ అతను వచ్చిన డబ్బులు ఇవ్వట్లేదు వీళ్ళకి, ఇవ్వట్లేదు కాబట్టి అతను చంపేసిందంటే నెక్స్ట్ ఆల్టర్నేట్ గా లీగల్ తల్లి కూడా తల్లి పేరు వీళ్ళు ముగ్గురు తీసుకోవచ్చు అని చెప్పి. సో ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ కూడా అమ్మేసి వీళ్ళే తీసుకోవచ్చు అని చెప్పేసి ఇది జరుగుతుంది. అట్లా జస్ట్ కేవలం పెన్షన్ డబ్బుల కోసం ఇంత క్రూరంగా. సరే, కొడుకంటే ఆలోచించాడు, కూతురికి ఏమైందండి? అసలు తండ్రికి కూతురు అంటే ఇష్టం ఉంటుంది కదా, కూతురు కూడా తండ్రి అంటే ఇష్టం ఉంటుంది. కూతురు కంటే ఇప్పుడు భార్య కూడా పిల్లలకి సపోర్ట్, భార్య కూడా సపోర్ట్. అంటే వాళ్ళు ఎంత క్రిమినల్ గా ఆలోచించారంటే జస్ట్ ఖర్చుల కోసం, డబ్బుల కోసమే. వాడు 35-40 years వాడు మంచిగా పని చేసుకొని బతకచ్చు, కానీ కేవలం తండ్రి సంపాదన, తండ్రి మీరు ఏం పని చేస్తలేరు, ఖాళీగా ఉంటున్నారు ఇంట్లో అని తిట్టినందుకు అట్లా కొంత కోపం పెట్టుకున్నారు. రోజు ఇంట్లో ఉండి మమ్మల్ని తిడుతున్నాడు అని సార్. మీరు వాళ్ళతో మాట్లాడుంటారు కదా, కేసు అయిన తర్వాత జైలుకి వెళ్తాం ఇవన్నీ వాళ్ళు ఊహించలేదా? వాళ్ళు అంటే మేము తీసేసి మొత్తం ముక్కలు చేసి డిస్పోజ్ చేసి జిహెచ్ఎంసీ దాంట్లో పడేస్తే అది ఎక్కడో డంప్లోకి వెళ్ళిపోతుంది, అసలు మేము దొరకమనే ఫీలింగ్లో ఉన్నారు. ఈ అమ్మాయికి ఆల్రెడీ నెట్ బ్రౌజ్ చేసే అలవాటు ఉంది. సో అమ్మాయి తండ్రి ఎట్లా కాన్సిక్వెన్స్ చేస్తుంది, మనం ఎట్లా ఎస్కేప్ కావాలి కేసు నుంచి, మనం అంటే ఎట్లా కనపడకుండా ఎవిడెన్స్ లేకుండా ఎట్లా చేయాలని వాళ్ళు బ్రౌజ్ చేస్తున్నారు దాంట్లో. సో అంత చదువుకున్న అమ్మాయి అంత బ్రౌజ్ చేసి ఎట్లా ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్స్ ఇవి అవి నెట్లోకి పోయి చూడడము. బాధ అనిపించలేదు అడిగారా? అనిపిస్తే మాకు బాగా ఇబ్బంది పెట్టాడు, అంటే బాగా ఇబ్బంది పెట్టినాడు మాకు. ఏమి అంటే డబ్బులు ఇవ్వకపోవడం వాళ్ళ ఇబ్బంది, అంతే, వేరే ఏమి ఇబ్బంది పెట్టారు. మీరు మాట్లాడినప్పుడు కూడా పశ్చాత్తాపం ఏం లేదు వాళ్ళకి. ఓకే, జస్ట్ వాళ్ళు ఏంటంటే మొత్తం కన్వర్ట్ చేసి మిస్సింగ్ కేసు పెట్టేసి చేద్దామనే ప్లాన్ లోనే అంత చిన్నదానికి అంత సింపుల్. హ్యాంగింగ్ వచ్చింది కదా జడ్జిమెంట్, అప్పుడే వాళ్ళ ఫీలింగ్స్ ఏమన్నాయండి? ఇప్పుడు తప్పు చేసినామని చెప్తున్నాడు. హ్యాంగింగ్ పనిష్మెంట్ పడిన తర్వాత మేము తప్పు చేసినాము, ఇట్లా అయితే అనుకోలేదు, తప్పు పొరపాటు చేసినాము, మా తండ్రి ఉండాల్సి ఉండే, మమ్మల్ని చూసుకుంటున్నారని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అదంతా అయిపోయిన తర్వాత శిక్ష పడిన తర్వాత జరుగుతుంది. సార్, ఇటువంటి కేసు చాలా చూస్తుంటారు కదా, అంటే ఈ సొసైటీకి ఏంటి సోషల్ మీడియా ఎఫెక్ట్ అనుకుంటారా, లేదా నెట్ ప్రభావమా? ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా మీరు ఇందాక చెప్తున్నట్లుగా డబ్బుల కోసం అంటే మానవతా విలువలు అన్నీ మర్చిపోవడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సొసైటీలో ఎట్లా ఉందంటే ఇంత చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రుల భయం ఉంటుండే. మనం స్కూల్లో చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇంట్లో తల్లిదండ్రుల భయం ఉంటుండే, స్కూల్కి వెళ్ళే కానీ టీచర్స్ భయం ఉంటుండే. అక్కడ నుంచి పీటీ సార్ వస్తున్నాడు, మ్యాథ్స్ టీచర్ వస్తున్నాడు అంటే మనం సెట్ అయి కూర్చుంటాం. ఇంగ్లీష్ టీచర్ వస్తున్నాడు, తెలుగు టీచర్ అయినా సరే ఏ టీచర్ ఇట్లా టీచర్ అంటే భయం ఉంటుండే, గురువు అంటే భయం ఉంటుండే, గౌరవం ఉంటుండే, తల్లిదండ్రులు అంటే భయం ఉంటుండే, గౌరవం ఉంటుండే, పోలీస్ స్టేషన్ అంటే భయం ఉంటుండే. పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ వచ్చినట్టే ఊరంతా కూడా అలర్ట్ అవుతుంది. పోలీస్ స్టేషన్ అంటే కూడా చట్టం అంటే కూడా భయం ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంకొకటి ఏంటంటే, అంటే మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆ కాలంకి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు అంతా కూడా ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే. మనం ఏ చిన్న తప్పు చేసినా వెంటనే ఇంట్లో మన అమ్మ నాన్న చెప్తుంటే, అమ్మ నాన్న లేకపోతే మన పెద్దనాన్న చెప్తుంటే, చిన్న అని చెప్తుంటే, మన ఇంట్లో నాయనమ్మ ఉంటుండే, అమ్మమ్మ ఉంటుండే. వీళ్ళందరూ కూడా అమ్మ నాన్న ఇద్దరు పనికి పోయినా, ఇద్దరు జాబ్స్కి పోయినా కూడా నానమ్మ పాత్ర ఉంటుండే ఇంట్లో. నానమ్మ అమ్మమ్మ ఇంట్లో ఉండి వాళ్ళు మానిటర్ మేనత్తలు ఉంటుండే, మేనమామల రోల్ తీసుకుంటుండే, మేనమామలు ఉంటుండే. వీళ్ళందరూ కలిసి వాళ్ళని మానిటర్ చేస్తుండే. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా అంతా డీసెంట్రలైజ్ అయిపోయినాయి. ఉమ్మడి కుటుంబాలు అసలు అనేవి ఇక్కడ కన్వర్ట్ అయిపోతూ ఉన్నాయి. సో సొసైటీలో ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల ఇది పెద్ద ఎఫెక్ట్ అన్నట్టు. ఇప్పుడు ఈ సొసైటీలో ఇప్పుడు మనం హైదరాబాద్లో బతకాలనుకుంటే ఇద్దరు అమ్మాన అంటే ఇద్దరు కూడా పని చేయాల్సిన పరిస్థితి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడాల్సిన పరిస్థితి. సో వీళ్ళు పొద్దున్న లేస్తే పనికి వెళ్ళిపోయి వీళ్ళు సాయంత్రం వచ్చేసరికల్లా పిల్లలు చూసే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. టీచర్ల స్కూల్లో కూడా బెదిరించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలోనే ఎప్పుడైతే కరోనా వచ్చినప్పటి నుంచి పిల్లలు ఆటోమేటికల్లీ అడిక్టెడ్ అయిపోయినారు ఫోన్లకి. ఎట్లా అంటే అసలు అన్ని ఆన్లైన్ క్లాసెస్ రావడము. సో బై డిఫాల్ట్ మనమే పిల్లలకి మీ క్లాస్ స్టార్ట్ అయింది ఇవ్వండి ఫోన్ అని చెప్పేసి మనం ఫోన్స్ ఇచ్చి మనకు తెలియకుండానే పిల్లలు అడిక్ట్ అయిపోయినారు. అదొకటే కాకుండా అన్నం తినిపోయి ఏడుస్తున్నాయి, ఫోన్ ఇస్తున్నాం. వాళ్ళకు ఇప్పుడు అది ఒక ప్రాబ్లం. ఈ పిల్లలు ఏడుస్తున్నారంటే మనమే ఫోన్ ఇచ్చి ఫోన్లో గేమ్స్ పెట్టేసి, గేమ్స్ లేకుంటే చిన్న చిన్న యూట్యూబ్స్ అవి పెట్టేసి పిల్లలకి మనమే తెలియకుండా మనమే అలవాటు చేస్తున్నాం అన్నట్టు. సో అట్లా ఓవర్ పీరియడ్ మనం వాళ్ళ కంట్రోల్ తప్పిపోతున్నారు పిల్లలు. దాంట్లో చూసి చిన్నప్పటి నుంచి క్రైమ్స్ నేర్చుకుంటున్నారు. చిన్నప్పటి మనం రీసెంట్గా నల్గొండ కేసు చూస్తే టీచర్నే ఇద్దరు పిల్లలు మైనర్స్ పోయి 27 సార్లు కూడా చంపేసినట్టు. అది ఇంకా ఎంత బ్రూటల్. అంటే సొసైటీ అట్లా తయారవుతుంది అన్నట్టు. ఈ ఫోన్స్కి అడిక్షన్ అయిపోయి ఇదంతా కూడా అంటే వాళ్ళు మానిటర్ చేసే వ్యవస్థ లేకుండా పోయిందంటే ఇంట్లో నుంచే మానిటర్ అంటే లేకుండా అయిపోతుంది అన్నట్టు. అంతా కూడా డీసెంట్రలైజ్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. స్కూల్లో మీరు చెప్తున్నట్టుగా తల్లిదండ్రులు కొట్టే పరిస్థితి లేదు, టీచర్స్ ముట్టుకోవట్లేదు కూడా, టీచర్స్ పరిస్థితులు కూడా లేదు. పోలీస్ స్టేషన్ లాగా వస్తే వేరే సైబర్ క్రైమ్. మీరు 2004 వచ్చినప్పుడు అసలు మీకు సైబర్ క్రైమ్ లేదు, మీరు పనిచేస్తున్న కుషాగూడ, మల్కాజ్గిరిలో ఎక్కడ కూడా ఎదురవ్వలేదు.
ఆల్రెడీ అంటే 2018 నుంచి స్టార్ట్ అయిపోయింది. Start అయింది. సైబర్ క్రైమ్ స్టార్ట్ అయిపోయింది. కానీ మల్కాజ్గిరి ఎక్స్క్లూజివ్గా దీని మీద ఇప్పుడు నేను అంటే ల్యాండ్ ఆర్డర్ ఎస్హెచ్ఓగా ఉన్నాను. మల్కాజ్గిరి కానీ SHO ఎక్స్క్లూజివ్గా దీంట్లోకి వచ్చారు కదా ఇప్పుడు. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఇప్పుడు సైబర్ క్రైమ్స్ లో ఉన్నాను. ఇక్కడ సైబర్ క్రైమ్లో ట్రెండింగ్ క్రైమ్ ఏముందండి? ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లోకి వెళ్తున్నారు అందరూ కూడా. ఇన్వెస్ట్మెంట్ అంటే అది గ్రీడీనెస్ యాక్చువల్లీ. అసలు మనము ఇంత పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడితే విలేజ్లలో ఒక రైతు కానీ ఒక పనికి వెళ్తే పొద్దు నుంచి సాయంత్రం వరకు పనికి వెళ్తే ఒక 500 వస్తుంది, 600, మ్యాక్సిమం 1000 రూపీస్ వస్తుంది. అట్లాంటి రాత్రి మేము కోటీశ్వర్లు అయిపోతాం, రాత్రి 10 లక్షలు వస్తాయి అయితామంటే ఎట్లా నమ్ముతున్నారు మాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అది. అసలు నైట్ అది కూడా మనకి అన్నోన్ పర్సన్స్ తోటి అక్కడ అవతల సైడ్ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు తెలుస్తున్నారు లేదు, పార్ట్ టైం జాబ్ అని చెప్పి ఇప్పుడు లేడీస్ అంతా కూడా ఇంట్లో ఉండి సరే మనం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన హస్బెండ్ మనం కొంత కోఆపరేటివ్ ఉంటాం కదా, చదువుకున్న మ్యాక్సిమం అంతా కూడా చదువుకున్న వాళ్ళే, సో ఎంతో కొంత సపోర్ట్ చేస్తాం కదా అని ఉద్దేశంతో వీళ్ళు ఆ ఉద్దేశంతో వీళ్ళు వస్తున్నారు. కానీ తెలియకుండానే ఆ ఫ్రాడ్లోకి అందులోకి వెళ్ళిపోతున్నారు అన్నట్టు. పార్ట్ టైం జాబ్ మీకు చిన్న రివ్యూస్ కొడితే 500 ఇస్తాం, 100 రూపాయలు ఇస్తాము, తర్వాత టాస్క్లు ఇస్తారు. ఫస్ట్ టాస్క్ ఇచ్చి తర్వాత ఇంకా మీరు ఇంకా ఎక్కువ టాస్క్ చేస్తే మీకు ఇస్తామని చెప్పి ఫస్ట్ టాస్క్లు ఇస్తారు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్తారు అన్నట్టు. ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళి మీరు 1000 చేయండి మీకు 2000 ఇస్తాం, 5000 చేయండి 10,000 ఇస్తాం, అట్లా లక్షలకు వెళ్ళిపోయి క్రోడ్స్ లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కాకుండా ఇంకే వస్తుంటాయి. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఒకటి నడుస్తూ ఉంది. డిజిటల్ అరెస్ట్ ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో, రిటైర్డ్ ఎంప్లాయీస్ మోర్ దాన్ 60+ అట్లా ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు మ్యాక్సిమం పిల్లలంతా కూడా బయట యూఎస్లో అక్కడ అంతా కూడా అక్కడ సెటిల్ అయిపోయినారు. ఇక్కడ మదర్ అంటే పేరెంట్స్ మాత్రం ఇక్కడ ఏజ్డ్ పర్సన్స్, సీనియర్ సిటిజన్స్ మాత్రం ఇళ్ళల్లో ఉంటున్నారు. సో వీళ్ళకి ఒక కాల్ వస్తుంది ఏంటంటే మీరు ఇట్లా మీ ఫోన్ నెంబర్ పలానా మనీ లాండరింగ్ కేసులో మీద ఇన్వాల్వ్ అయ్యింది, లేదంటే సమ్ చైల్డ్ పోర్నోగ్రఫీ దాంట్లో మీ నెంబర్ ఇన్వాల్వ్ అయ్యింది, లేదంటే డ్రగ్స్ దాంట్లో మీ నెంబర్ ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పేసి ఫస్ట్ భయపెట్టేసి వాళ్ళు మొత్తం పెద్దవాళ్ళని సీనియర్ సిటిజన్ వెంటనే కంట్రోల్లో తీసేసుకుంటున్నారు. తీసుకొని ఎట్లా అంటే పక్కన వైఫ్ ఉంటే కూడా వైఫ్కి చెప్పొద్దు, మీరు ఎవరికి చెప్పొద్దు, ఎవరికైనా చెప్తే మేము మొత్తం మా మిలిటరీ వస్తుంది, పోలీస్ వస్తుంది, అందరూ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు అని చెప్పి అట్లా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. చేసేసి మళ్ళీ వాళ్ళే ఇంకా 2 hours ఒకసారి మీరు నేను గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, నేను లైవ్ ఉన్నాను అని చెప్పి వాళ్ళు ఇంకా వీళ్ళు అంటే మన సీనియర్స్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో విక్టిమే ఫ్రాడ్స్టర్స్కి మెసేజ్ పెడుతున్నారు 2 hours ఒకసారి. మీరు ఒక రూమ్లో ఉండాలి, మీరు బయటికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడ నుంచే మాట్లాడాలంటే అక్కడ నుంచే మాట్లాడుతున్నారు. అక్కడ నుంచే మాట్లాడిన తర్వాత డబ్బులు లేవంటే కూడా గోల్డ్ లోన్ తీసుకుంటున్నారు, ఎఫ్డీ తీసుకుంటున్నారు, లోన్ తీసుకుంటున్నారు, తెలియకుండా తీసుకుని అట్లా అంటే కనీసం పక్కన ఉన్న హస్బెండ్కి చెప్తున్నారు, హస్బెండ్ ఉన్నప్పుడు వైఫ్కి చెప్పట్లేదు, ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటే సరిపోతుంది. ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా అట్లా ఆ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు అన్నట్టు. డిజిటల్ అరెస్ట్ అనేది చాలా ఇంకా అవుతుంది అన్నట్టు. డిజిటల్ అరెస్ట్ ఇంకేమున్నాయి? ఈ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ కూడా నడుస్తుంది. మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ అంటే మీ దగ్గరికి రెగ్యులర్గా వచ్చే ఎఫ్ఐఆర్లు ఇవే ఉంటున్నాయి. మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో ఎక్కువ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ ఫ్రాడ్స్, తర్వాత ఈ పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు పిల్లలు చాలామంది ఇంజనీరింగ్ అయిపోయిన పిల్లలు వీళ్ళందరూ కూడా జాబ్స్ కోసం వాళ్ళకి తెలియకుండా అన్ని వెబ్సైట్లలో అన్ని లింక్డ్ఇన్ అని అది అక్కడ ఇక్కడ తెలియకుండా పెట్టేసిన తర్వాత పార్ట్ టైం జాబ్ కోసం అని చెప్పేసి పార్ట్ టైం జాబ్స్ బాగా కంప్లైంట్స్ రిపోర్ట్ అవుతున్నాయి. మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ ఒకటి వస్తుంది. డిజిటల్ అరెస్ట్ పెద్ద సీనియర్ సిటిజన్స్ కోసం డిజిటల్ అరెస్ట్ ఇవి నడుస్తుంది. బాస్ ఫ్రాడ్ ఒకటే వచ్చింది. బాస్ ఫ్రాడ్స్ కంటిన్యూ వస్తున్నాయి. బాస్ ఫ్రాడ్స్ కూడా బాస్ ఇంపర్సనేషన్ ఫ్రాడ్స్ కూడా కంటిన్యూ వస్తున్నాయి అన్నట్టు. దీంట్లో కూడా ఇప్పుడు అంటే ఎంఎన్సీ కంపెనీస్, రిటైల్ షోరూమ్స్, పెద్ద పెద్ద కంపెనీస్ టార్గెట్ చేసేసి ఫస్ట్ మనం అకౌంటెంట్ని క్యాప్చర్ చేస్తున్నారు, చేసేసి బాస్ లాగా డీపీ పెట్టేసి డీపీ ప్రొఫైల్స్ మార్చేసి స్కామ్ చేస్తున్నారు. సార్ ఇది కాకుండా లేటెస్ట్గా రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాయి ఏమన్నా? అది ఇప్పుడు మా దగ్గర అయితే ఇంకా అట్లాంటి కంప్లైంట్ ఏం రాలేదు. ఉన్నాయంటే రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ అసలు అట్లాంటివన్నీ నమ్మొద్దు. అంతా కూడా ట్రాప్స్ అదంతా కూడా అసలు మీరు మీకు తెలియని దాంట్లో సోషల్ మీడియాలో వచ్చేది అది కూడా ఇమ్మీడియట్గా నమ్మాల్సిన అవసరమే లేదు. అది 100% మీకు ఫస్ట్ నమ్మించినట్టు కనపడుతుంది, తెలియకుండానే ట్రాప్లోకి వెళ్ళిపోతాం అన్నట్టు. తర్వాత ఇంకొకటి ఏమవుతుందంటే వీళ్ళు ఇమ్మీడియట్గా కంప్లైంట్ అంటే వీళ్ళు మోసపోయినట్టు తెలియగానే ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయడం లేదు. ఇంకోటి పక్కన వాళ్ళు చెప్పడం కూడా హెజిటేషన్ ఫీల్ అవుతున్నారు. సార్ అఫెన్స్ జరిగిన తర్వాత కంపల్సరీ మన పక్కన ఎవరు మీ ఫ్రెండా, లేకుంటే హస్బెండ్ అయితే వైఫ్కా, లేకపోతే పేరెంట్స్గా ఎవరికొవరు కంపల్సరీ చెప్పాలా. వీళ్ళు చెప్పడానికి హెజిటేట్ ఫీల్ అవుతున్నారు. ఫీల్ అయితే వీళ్ళు లేట్ అయిపోయేసరికల్లా మనకు అకౌంట్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయిపోయి మనీ రిఫండ్ చేయడం కష్టం అయిపోతా ఉంది అన్నట్టు. సార్ ఫైనల్గా చెప్పండి, సైబర్ క్రైమ్ జరగకుండా పబ్లిక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సైబర్ క్రైమ్ జరగకుండా ఏంటంటే ఒకవేళ జరిగింది అనుకోండి ఏం చేయాలి? సైబర్ క్రైమ్ ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో పోయినప్పుడు మనం వెంటనే గ్రీడీనెస్కి అసలు వెళ్ళొద్దు. అత్యాశకు వెళ్ళి మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అనేది 100% చేయొద్దు. మనం ఇంత కష్టపడుతున్నాం, మన నెల మొత్తం కష్టపడితే శాలరీస్ ఎట్లా వస్తుందో మనకు తెలుసు. అట్లాంటి ఓరేపు నైటే కరోడ్పతులు అవుతాం అనేది అబద్ధం. 80% నమ్మడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ బాస్ స్కామ్ దీంట్లో బాస్ ఇంపర్సనేషన్ స్కామ్ దాంట్లో ఇట్లాంటి దాంట్లో బల్క్ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎట్లుండాలంటే ఇమ్మీడియట్గా
మీరు అంటే చాటింగ్స్లో వస్తున్నప్పుడు వాడు ఏం పెడుతుంటే అర్జెంట్ ట్రాన్స్ఫర్ ద అమౌంట్ అర్జెంట్ వస్తుందంటే మీరు 100% ఆలోచించాలి. ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ ఎప్పుడు బాస్ మనకి ఇమీడియట్ ట్రాన్స్ఫర్ చేయ 1 crore ఇమీడియట్ అర్జెంట్ చేయండి, అర్జెంట్ అని రాదు. అర్జెంట్ వస్తుందని అంటే మనం ఇమీడియట్ దాన్ని సస్పీషియస్ చేయాల్సిందే. ఇంకొకటి ఏంటంటే బల్క్ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినప్పుడు మనం కంపల్సరీ మనము బాస్కి అకౌంటెంట్కి మధ్యలో ఒక కోడింగ్ సిస్టమ్ అన్న ఉండాలి, లేదంటే కంపల్సరీ కమ్యూనికేషన్ కాల్ మాట్లాడాల్సిందే. డైరెక్ట్ కాల్, ఒక్క సెకండ్ వీడియో కాల్ మాట్లాడినా చాలు, జస్ట్ వీడియో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేయకుండా ఇమీడియట్ ఓన్లీ చాటింగ్ మీద డిపెండ్ అవ్వద్దు అనేది మేము మరీ చెప్తున్నాం. ఏంటంటే చాటింగ్ పైన టెక్స్ట్ పైన డిపెండ్ అవ్వద్దు. మీరు ఒకవేళ మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే మీరు వాడు ఇమీడియట్గా మీకు అర్జెంట్ మెసేజ్ చేస్తాడు, మీరు కాల్ చేయండి, డిస్కనెక్ట్ చేస్తాడు. ఐఎమ్ ఇన్ మీటింగ్, ఐ కాంట్ టాక్ రైట్ నౌ, కాల్ మీ లేటర్, ఈ మెసేజ్లు పెడుతుంటాడు. సో మీరు అట్లా 2 సార్లు కాల్ చేయండి, 2 సార్లు అదే మీరు ఎన్నిసార్లు కాల్ చేసి మీరు అదే వెళ్తే 100% మీకు కాల్లోకి అటెండ్ అవ్వడు. అంటే మీరు 100% సస్పెక్ట్ అని అనుకోవచ్చు. సో ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసే ముందు చిన్న టిప్స్ అన్నట్టు ఇవన్నీ కూడా. ఒకసారి కంపల్సరీ కాల్ మాట్లాడడము, జస్ట్ అవకాశం ఉంటే వీడియో కాల్ మాట్లాడడము, డైరెక్ట్ కాల్ మాట్లాడడము, డైరెక్ట్ అయినా కాల్ మాట్లాడాలా, లేదంటే మీ ఇద్దరికి ఏదైనా సపరేట్ కోడింగ్ అనే ఉండాలా. బాస్ అయినా సరే ఒకసారి కాల్ నష్టం ఏం లేదు. 1 crore పంపిస్తున్నప్పుడు ఒక్క క్షణం మాట్లాడడానికి నష్టం లేదు. ఏముంది, ఒక సెకండ్ మాట్లాడి పంపిస్తున్నాను ఓకేనా, జస్ట్ అంతే. లేదా మీ ఇద్దరికి ఏదైనా ఇద్దరికి సంబంధించిన కోడ్ పెట్టుకోండి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు. అది అంతా పంపక ముందు చేయాలి, పంపక ముందే పంపినాక సార్ వచ్చిందా అని చెప్పి కాల్ చేస్తున్నారు ఇక్కడ, అట్లా వేస్ట్ కదండి. పంపక ముందు మన చిన్న టిప్స్ అంతే, జస్ట్ ఆ 2-3 టిప్స్ తోటి మనకు ఫ్రాడ్స్టర్ చేతిలో మోసపోకుంటుంటాం. ఓకే, ఒకవేళ జరిగింది అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? 193 వెళ్ళాలా, లేదు అంత మంచి కార్యక్రమం చూసుకొని వాడిని చెప్పి వీడిని చెప్పి మీ దగ్గర రావాలా? అసలు ఎప్పుడైనా అంటే ఎనీ క్రైమ్, సైబర్ క్రైమ్స్లో ఎప్పుడు ఎనీ టైప్ ఆఫ్ ఎంఓ వచ్చినా కూడా, ఏది వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మీరు ఎవరికి చెప్పడం అనే దానికంటే ముందు 193 చెప్పండి ఫస్ట్. నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాలా, వీళ్ళకి చెప్పాలా, అదంతా సెకండరీ. మీకు ఇప్పుడు నాకు జరిగిందంటే నేను ఇమ్మీడియట్గా నా ఫాదర్కి చెప్పాలా, మదర్కి చెప్పాలా, ఎవరికి అవసరం లేదు. ఇమ్మీడియట్గా 193 చెప్పాలి మీరు అంతే. 193 చెప్పాలి, ఎన్సీఆర్బీ పోర్టల్లో మీరు అప్లోడ్ చేయాలి. అది ఫస్ట్ చేయాల్సింది. తర్వాత మీరు అందరికి చెప్పండి. అంతేగాని ఎక్కడ హెజిటేషన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మోసపోయినా తెలియకుండా మోసపోయినా అయిపోయింది, దాని వాళ్ళు తెలియకుంటే మోసపోయింది. సో దాన్ని ఇంకా మీరు భయపడి ఇంకా వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. మెయిన్ ఇది అంటే లోన్ యాప్స్ వస్తున్నాయి. లోన్ యాప్స్లో పిల్లలు అన్ఎంప్లాయ్స్ పిల్లలు 3,000 4,000 తోటి ఫస్ట్ లోన్ తీసుకుంటున్నారు. తర్వాత వాడు ఇప్పుడు సపోజ్ మనం ఒక 50,000 లోన్ తీసుకుంటే వాడు మనకి ఇస్తున్నప్పుడు 39,000 ఇస్తాడు, 11,000 కట్ చేసుకుంటారు. కడుతున్నప్పుడు మాత్రం వాళ్ళు 65,000 కట్టమంటారు. అది కట్టడం, అది ఈ క్రమంలో లోన్ యాక్సెస్ క్రమంలో మనం తెలియకుండా మనకి అన్ని యాక్సెస్ ఇచ్చేస్తున్నాం. మన ఫోన్ కంట్రోల్ అన్నిటికీ ఓకే ఎల్లో అని చెప్పి కొట్టేస్తున్నాం. సో ఆటోమేటిక్గా మన డేటా మొత్తం ఆ ఫ్రాడ్స్టర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఈవెన్ మన కాంటాక్ట్స్, మన గ్యాలరీలో ఉన్న ప్రతి ఫోటో, అంటే యాజ్ ఇట్ ఈజ్ ఒక ఫోన్ అక్కడ తయారవుతుంది. మన ఫోన్లో ఏముందో 100% అక్కడే యాజ్ ఇట్ ఈజ్ ఇంకో ఫోన్ ప్యారలల్గా ఇంకో ఫోన్ మన చేతిలో ఉంటాయి. తర్వాత ఏం చేస్తారంటే దీంట్లో ఇంకొక లోన్ యాప్లో ఏం జరుగుతుందంటే మనకి ఇప్పుడు యాక్సెస్ అంతా అతని చేతిలో పోయినప్పుడు ఓటీపీలు కూడా వాళ్ళకే వెళ్తుంటాయి, మనకేం తెలియదు. సో మనకి ఇప్పుడు 50,000 తీసుకుంటే మనం 60,000 కట్టేస్తున్నాం. తర్వాత మనకు తెలియకుండా ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఒక 50,000 వేస్తున్నాడు. ఇమ్మీడియట్గా క్రెడిట్ డెబిట్ ఇమ్మీడియట్గా జరుగుతుంటుంది అన్నట్టు. సో 50,000 మన అకౌంట్లో వేస్తాడు, ఇమ్మీడియట్ 50,000 డ్రా చేసేస్తాడు. కానీ అది మన నోటీస్లో ఉండదు. మళ్ళీ తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే మళ్ళీ ఒక 50,000 వేస్తాడు, 50,000 అంటే ఆటో డెబిట్ ఆటో క్రెడిట్ చేసేస్తుంటాడు. ఆటో డెబిట్ అవుతుంది, ఆటో క్రెడిట్ అవుతుంది. మనకు తెలియదు. వాడు మళ్ళీ కాల్ చేసి నేను 50,000 తీసుకున్నా కదా, పే చేయండి అంటే, నేను ఎప్పుడు తీసుకున్నా అని చెప్తే మీరు స్టేట్మెంట్ చూడండి అంటే, మన స్టేట్మెంట్లో మనకు వచ్చినట్టుగా ఉంటుంది, అంటే క్రెడిట్ అవుతుంది, డెబిట్ అవుతుంది, కానీ అది మన నాలెడ్జే ఉండదు. లేదు మీరు ఇప్పుడు ఇవ్వకపోతే మీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, మీ ఫొటోస్ మొత్తం ఉన్నాయి, నీ కంపెనీ డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి, మీ కంపెనీకి నేను మెయిల్ పెడతాను, మీ ఫొటోస్ నీ ఫ్రెండ్స్కి పంపిస్తాను, నీ అందరి నెంబర్లు పేర్లను వాడు అనౌన్స్ చేస్తుంటాడు. సో ఈ అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళు ఎవరైతే తీసుకున్నారో వీళ్ళు ప్యానిక్ అయిపోయి ఒక లోన్ తీసుకోవడం కోసం వాడు మన దగ్గర డబ్బులు లేవని చెప్తే వాడు మాకు తెలిసిన వేరే లోన్ యాప్స్ ఉన్నాయి, మీరు అందరి నుంచి తీసుకోండి అని వేరే లోన్ యాప్స్ కూడా వాడే ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఈ మా సిస్టర్ లోన్ యాప్స్ ఇవి, మా అంటే సిస్టర్ కంపెనీస్ ఇవి, మీరు దాంట్లో తీసుకుని అందులో కూడా సేమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పేసి వాడే ఇంట్రొడ్యూస్ చేస్తాడు. సో దాంట్లో తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో నుంచి లోన్ ఇక్కడ నుంచి లోన్ తీసుకొని వేరే యాప్లో కడతారు, అక్కడ నుంచి లోన్ తీసుకొని వాళ్ళు ఇంకో దగ్గర కడతారు. అంటే వాళ్ళకి తెలియకుండా ఒక దాంట్లో తీసుకొని ఇంకో దాంట్లో లోన్ వేసేది వాడే, తీసుకునేది వాడే, కానీ స్టేట్మెంట్ మాత్రం మన దాంట్లో కనపడుతుంది, మన పేరు మీద ఉంటుంది. సో నువ్వు కట్టకపోతే ఫోటో మీద ఫార్మల్ కొన్ని ఫోటోలు ఫస్ట్ జనరల్ ఫోటోస్ పంపిస్తాడు, ఇంకోటి అసలు ఇంకోటి కట్టకపోతే కొంచెం అంటే అట్లా మార్ఫుట్ చేసి పంపిస్తుంది. తర్వాత నేకెడ్ ఫోటోస్, న్యూడ్ ఫోటోస్ పంపిస్తుంది. అది కూడా ఎవరికి, మన పేరెంట్స్కి, మన ఫ్రెండ్స్కి, వాళ్ళందరికీ పంపిస్తుంది. ఈ అమ్మాయి ఇదంతా జరిగేసరికి ప్యానిక్ అయిపోయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తెలియకుండానే మల్టిపుల్ లోన్స్, మా దగ్గర ఒక రీసెంట్గా ఒక కంప్లైంట్ వచ్చింది, ఆల్మోస్ట్ ఆమె 45 లోన్ యాప్లలో తీసుకుంది. ఆమె ఫస్ట్ తీసుకుంది కానీ ఓన్లీ 30,000 లోన్ తీసుకుంది. 30,000 నుంచి ఆటో డెబిట్ 1 crore వరకు వెళ్ళిపోయింది. వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళే తీసుకున్నారు. ఈ అమ్మాయి శాలరీ కూడా పడితే ఈ అమ్మాయి శాలరీ కూడా వాళ్ళకి డిడక్ట్ అయిపోయింది. అయ్యో, అంటే ఓటీపీస్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది, యాక్సెస్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఈ అమ్మాయికి అసలు మళ్ళీ స్టేట్మెంట్ చూసాక ఏం తెలియదు.
మరి ఎలా దానికి సో దీంట్లో ఏంటంటే అసలు మనము లోన్ ఆ యాప్స్ కేసులో మరి ఏం చేశారు? అమ్మాయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టుకున్నారా? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కంపెనీకి మెయిల్స్ పెట్టినారు. కంపెనీకి మెయిల్ పెడితే మనం ఒక ఏ మెయిల్ నుంచి వచ్చింది, ఏ మెయిల్ నుంచి వచ్చింది, మెయిల్ ఐపీ అడ్రస్లు తీసుకున్నాం. ఐపీ అడ్రస్ అది ఎక్కడి నుంచి జనరేట్ అయింది, సో దానికి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఏంటనేది అట్లా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళని ట్రాక్ చేసుకున్నాం. మనం ఎవరెవరైతే హరాస్మెంట్ కొంతమంది ఇంటి దగ్గర పంపిస్తున్నారు వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది, వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అమ్మాయికి రిలీఫ్ వచ్చింది సార్? అమ్మాయికి మనము ఆల్రెడీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను ఎక్కడి నుంచి వచ్చిన మెయిల్స్ వచ్చి జనరేట్ చేసినారు అనేది అంతా కూడా వర్కౌట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనం ఫస్ట్ అసలు లోన్ ఆన్లైన్లో సోషల్ మీడియా లోన్ యాప్లకి 100% మనము వెళ్ళొద్దు. తెలుసుంటే మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకోండి, ఇంకొకరి దగ్గర తీసుకోండి, అంతే తప్ప అసలు సోషల్ మీడియా లోన్ యాప్లకి పోద్దనేది మళ్ళీ చెప్తున్నాం అన్నట్టు. తెలియకుండా చాలా డిప్రెషన్ వెళ్ళిపోయి ఫ్యామిలీస్ కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది లోన్ యాప్స్ ద్వారా. ఇది కూడా ఒక వెరీ డేంజరస్ అయిపోతుంది. సార్ ఫైనల్గా చెప్పండి, పబ్లిక్ మీరు చేసే అప్పీల్ ఏంటి? ఏమిటంటే సోషల్ మీడియాలో మనకు తెలియని వ్యక్తులతో మనం ఎప్పుడు కూడా మాట్లాడొద్దు. మనం తెలియని వాళ్ళకి మనం ఎప్పుడు కూడా మన ఓటీపీ షేర్ చేయొద్దు. ఇప్పుడు ఏపీకే ఫైల్స్ ఆర్టీఓ ఛాలెంజ్ అని వస్తుంటుంది. ఇట్లాంటి ఏపీకే ఫైల్స్ వచ్చినప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే ఏ ఏపీకే 80% రాగానే వెంటనే మనం డిలీట్ చేసేయండి. సోషల్ మీడియాలో మనం తెలియని వ్యక్తితో మాట్లాడే పని లేదు. 80% మాట్లాడొద్దు. లోన్ యాప్స్లోకి వెళ్ళవద్దు. లోన్ యాప్స్కి వెళ్ళాల్సిన పని లేదు. మనకు తెలియకుండా మన ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా మీరు ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అప్లోడ్ చేయొద్దు. వాడు ఎవడో కూడా అన్నీ కూడా వాడు క్యాప్చర్ చేస్తూనే ఉంటాడు. సో ఒకవేళ మీకు తెలియకుండా జరిగితే ఇమీడియట్గా 4930 కంప్లైంట్ చేయడం, లేదంటే కన్సర్న్ లోకల్ పిఎస్కి కంప్లైంట్ చేయడం. ఇది ఇమీడియట్గా చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఆఫ్లైన్లో మనం ఎంత అలాటుకుంటామో ఆన్లైన్లో అంతకన్నా ఎక్కువగా అలాట్ ఉండాలంటారు మన్మోహన్ గారు. గుర్తు తెలియని వ్యక్తి బస్టాండ్లో మన దగ్గరకు వచ్చి ఫోన్ నెంబర్ అడిగితే ఇవ్వము అనే మనము ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తి మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగానే మనం వేస్తాం. ఇక్కడే మనం దెబ్బ పడుతుంటాం. ఆఫ్లైన్లో ఎంత చక్కగా ఉంటామో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేటప్పుడు ఆ డబ్బులు డ్రా చేసిన తర్వాత కూడా లెక్క పెడతాం. కానీ ఆన్లైన్లో గుర్తు తెలియని వ్యక్తి మనకి డబ్బులు కాగానే మనం వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ కానీ డబ్బులు కూడా పంపిస్తుంటాం. ఇదే మనం చేస్తాను పొరపాటు అంటున్నారు మన్మోహన్ గారు. భయపడకుండా ఆఫ్లైన్లో ఎంత అలర్ట్ ఉంటారో ఆన్లైన్ అంతకన్నా అలర్ట్ ఉండండి. ఆన్లైన్లో మోసపోతే వెంటనే మీరు ఎవరితో సంపర్కించిపోయినా పర్వాలేదు, కానీ 1930 మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ చెప్పండి. అక్కడి నుంచే మనకి గోల్డెన్ అవర్ స్టార్ట్ అవుతుంది. లేదు కదా మనం తర్వాత చెప్తాం, పక్కింటి వాళ్ళకి మాట్లాడతాం, నాన్నకి చెప్తాం అని అనుకుంటే టైం ఎంత మీరు వేస్ట్ చేస్తారో అంత మీకు నష్టం జరుగుతుందని మన్మోహన్ గారు చెప్తున్నారు. అసలు అవన్నీ లేకుండా సింపుల్గా చేయాలంటే ఆన్లైన్లో కేర్ఫుల్గా ఉండండి అంటున్నారు మన్మోహన్ గారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన మెసేజ్లు కానీ లింక్స్ కానీ క్లిక్ చేయకపోతే మీరు హ్యాపీగా ఉంటారనేది మన్మోహన్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం సైబర్ అలర్ట్పై మన్మోహన్ గారితో ఎక్స్ప్లెయిన్ చేయండి. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.